హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు అయితే మేమైతే పొద్దున్నే లేచి గట్టుమల్లన్న గుట్ట అనే ఒక టెంపుల్కి అయితే ప్రయాణం అవుతున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, తాటికాయల అనే ఒక విలేజ్ నుంచి అలా అయితే మనం పోవచ్చు. ఇక్కడైతే ఎక్కువ వరకు మామిడి తోటలు చాలా కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాటర్ కానీ రివర్స్ కానీ ఏదైనా సూపర్గా ఉంది. అండ్ మీరు సిటీ నుంచి బ్రేక్ కావాలంటే ఇక్కడికి బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ అయితే పొలాలు చాలా బాగుంటాయి, పొలాలు, స్వచ్ఛమైన గాలి. అండ్ ఇక్కడ మేమైతే ఒక పౌల్ట్రీని అయితే చూసాము. ఇక్కడైతే బాయిలర్ కోళ్ళు అయితే ఉంటాయి. మేమైతే ఫస్ట్ టైం చూసాము ఇక్కడ నుంచి. అండ్ ఇదైతే గట్టుమల్లన్న గుట్ట దూరం నుంచి ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఇదైతే వే అన్నమాట గట్టుమల్లన్న గుట్టకి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేము గట్టుమల్లన్న గుట్టకి అయితే వచ్చేసినాము. మీరు చూడొచ్చు, ఇక్కడైతే కొండ మీద అయితే ఉన్నాము. చలో ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇక్కడైతే 2 ways అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అలా అయితే వెళ్తున్నారు. మీరైతే ఇక్కడ ఈ కొండ మీద నుంచి అలా అయితే వ్యూ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడైతే మేమైతే అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసినాము. దాని తర్వాత ఇంకా చాలా ఉంది. ఇది మాత్రమే కంప్లీట్ చేసినాము. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఇదైతే పైన దారి అన్నమాట. ఇప్పుడైతే మేమైతే ఇక్కడికి వచ్చినాము. మేమైతే ఇప్పుడు 25 years కంటే ఎక్కువసారే మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు మేము కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడైతే మేము చాలాసార్లు వస్తుంటాము, ప్రతి ఇయర్ వస్తాము. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాము. మా తమ్ముడు చూడండి ఇక్కడ పాకుతున్నాడు. ఏది గడ్డి బంటి? ఇదైతే ఆల్మోస్ట్ పైన వ్యూ అన్నమాట. మేమైతే మొత్తంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కొండ అయితే ఉంది. ఈ కొండ మీద ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ గుండం అన్నమాట. ఈ గుండం కాడైతే మనకు ఒక తేనెటీగల పుట్ట అయితే ఉంటుంది. మనమైతే చాలా సైలెంట్గా ఉండాలి అక్కడైతే. ఫైనల్లీ ఇప్పుడైతే మేము గుండంకి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే స్నానం చేసి తడిబట్టల మీదనే మేము వచ్చిన వే నుంచి కిందికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మేమైతే ఈ గుడిని బాగా నమ్ముతాము. ఇక్కడ ఏ కోరికలు చెప్పుకున్నా అవి నెరవేరుతాయి. ఇక్కడైతే మీకైతే తొండ చూపిస్తున్నాను కదా, ఇదైతే ప్రతిసారి ఇక్కడనే కనబడుతుంది. ఇప్పుడైతే గుండంలో స్నానం చేసినాము, కింది పోయి పట్నాలు వేసినాం. ఇక్కడైతే చింపాంజీలు ఉన్నాయి, చూపిస్తున్నా చూడండి ఎన్ని ఉన్నాయో. గట్టుమల్లన్న గుట్టలో పవిత్రంగా గుండం ఉంటుంది. ఆ గుండంలో తేనెటీగల పుట్ట ఉంటుంది. ఆ తేనెటీగల పుట్టకి పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పోవాలి. లేదంటే ఆ తేనెటీగలు కుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము కిందికి పోయి మా మమ్మీ బోనాలు ఉంటాయి, తాత మేము గుడికి వెళ్ళి పట్నాలు వేసి వస్తాము. ఈ చెట్టు మెరిసిందంటే తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మా మమ్మీ వాళ్ళు బోనం వండుతున్నాడు. అయితే మేము బోల సబ్బు వేయడానికి పోతున్నాం. ఇంటి దగ్గర మర్చిపోయాలంట బోల సబ్బు. ఇప్పుడు వేయడానికి పోతున్నా. 10 రూపీస్ లేదు కాబట్టి 20 రూపీస్ ఇచ్చారు. అయ్యో, ఇంత పెద్ద చెట్టు చూసేరా గైస్, చెట్టు ఉంది గైస్, చూసేరా. ఇప్పుడైతే మేమైతే పట్టణాలు వేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, మేము అన్ని సెటప్స్ అయితే ఎత్తున్నాయి. ఓకే, నెక్స్ట్ అయితే చూద్దాము. కొంచెం వర్క్ ఉంది, దాని తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు గౌరమ్మని చేస్తున్నాడు. నేనైతే మీకు పట్నాలని చెప్పాను కదా, అదైతే ఇప్పుడైతే స్టార్ట్ చేసిళ్ళు. నేనైతే అక్కడక్కడ సౌండ్ పెట్టాను, అక్కడక్కడ పెట్టలేదు. మీరైతే చూడొచ్చు అన్నమాట. ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద అట్లా చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మాకైతే పట్నాలు వేసే వాళ్ళు అయితే అక్షింతలు అయితే ఇస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ మేమైతే వేయాలన్నమాట అవి మీద.
పట్నాలు అయితే అయిపోయాక తను మా ఫ్యామిలీకి కంకణాలు అయితే కడుతున్నాడు. ఈడ మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మా అక్క తన చేతుకున్న కంకణాలు అయితే చూపిస్తుంది, మీరు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, పట్నాలు అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పైకి అయితే వచ్చినాము. ఇక్కడైతే మెయిన్ అన్నమాట మల్లన్న దర్శనంకి. ఇలా కొండల మధ్యలో అయితే మల్లన్న దేవుడి విగ్రహం గంభీరంగా ఉంటుంది, మీరు కూడా చూడండి. ఇప్పుడైతే ఇదైతే మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇదైతే మెయిన్ అన్నమాట. అక్కడ మనం అంతా చేసింది ఇక్కడికి రావాలి లాస్ట్కి. మేము అక్కడ కింద కూడా పట్నాలు వేసి వచ్చేసినాము. ఇక్కడికి చూసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మనకి మల్లన్న దేవుడి తర్వాత ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి అయితే ఉంటుంది. ఇవైతే గుండం నుంచి వాళ్ళు తెచ్చిన వాటర్ అన్నమాట. మీరైతే ఇంటికి వెళ్ళి ఇవైతే చల్లుకోవాలి. అండ్ ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి ఉంది, మీరు చూడొచ్చు. మీరైతే మొక్కచ్చు, బ్లెస్సింగ్స్ తీసుకోండి ఎల్లమ్మ తల్లిది. ఓకే బాయ్. ఇప్పుడైతే మా బాబాయ్ ఎల్లమ్మ తల్లికి హారతిస్తున్నాడు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, బోనం అయితే సమర్పిస్తున్నాం మేము. ఫైనల్ అన్నమాట. ఏంటంటే మనం అయితే బోనం పూజించుకున్నాం కదా, అదైతే దేవుడికైతే సమర్పించి దాని తర్వాత మనం తినొచ్చు అనమాట. ఇప్పుడు తినాలి, మేము దేవుడికైతే సమర్పిస్తున్నాము. ఓకే ఇప్పుడైతే చూడొచ్చు. ఓకే బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా లంచ్ ఇది పప్పు, రైస్ అండ్ బెల్లన్నం, పచ్చన్నం, మామిడికాయ పచ్చడి అండ్ కర్డ్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మేమైతే బ్యాక్ సీట్లో కూర్చొని చాలా చిల్ అవుతూ సాంగ్స్ అయితే పాడుతున్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ కార్లో అయితే ఉన్నాం మేము. ఓకే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, సీ యూ లేటర్.